రైట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ హత్యాచార ఘటనలో సిల్దా కోర్టు తీర్పునిప్పి ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది. సంజయ్ రాయ్ చచ్చే వరకు జైల్లోనే ఉండాలన్నది తీర్పు సారాంశం. అట్లాగే ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాకపోవడంతో ఉరిశిక్ష వేయలేదని న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. అదేవిధంగా మృతురాలి కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం 17 లక్షల పరిహారం చెల్లించాలంటూ కూడా ఆదేశించింది అక్కడ కోర్టు. ఇక కోర్టు తీర్పుపై మృతురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష వేయాలని నిరసనకు దిగారు. తమకు పరిహారం అక్కర్లేదని, దోషికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. దోషిగా తేలిన తర్వాత ఉదయం శిక్ష ఖరారుపై కోర్టులో ఉభయ పక్షాల మధ్య లాయర్ల వాదనలు జరిగాయి. ఆర్జీకార్ ఘటనను అరుదైన కేసుగా పరిగణించి సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష వేయాలని సిబిఐ తరఫు న్యాయవాదులు వాదించడం జరిగింది. ఈ వాదనతో సంజయ్ రాయ్ లాయర్లు విభేదించారు. దోషి సైతం తనను ఈ కేసులో ఇరికించారని కోర్టుకు చెప్పాడు. చివరకు సాక్ష్యాధారాలు పరిశీలించినటువంటి కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 9న రాత్రి కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రపోతున్న జూనియర్ డాక్టర్పై దాడి జరిగింది. అత్యాచారం చేసి చంపేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత కోల్కతాతో పాటు యావత్ దేశం భగ్గుమంది. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత ఏ విధంగా దేశం స్పందించిందో అదే విధంగా మళ్ళీ జనమంతా నిరసన తెలిపారు. కోల్కతాలో అయితే వైద్యులు సుదీర్ఘమైనటువంటి ఆందోళన చేశారు. ఈ కేసును ప్రత్యేక కోర్టు విచారించింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇన్ని రోజులకు దరిదాపు 160 రోజుల తర్వాత కోర్టు కోల్కతా వైద్యురాలి హత్య కేసు విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. కాకపోతే ఈ తీర్పు పైన రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. ఉరిశిక్ష వేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేదు, ఇందులో నన్ను ఇరికించారు, బలవంతంగా సంతకాలు చేయించారంటూ నిందితుడు దోషి సంజయ్ రాయ్ చెప్తున్నాడు. ఆ రోజు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒక్కరు కాదు, ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు. ఒక మనిషికి విసర్జించే దానికంటే ఎక్కువగా ఇందులో వీర్య కణాలు ఉన్నాయి. ఇది ఒక్కరి ప్రోద్బలం కాదు, ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు అన్నది ఆ రోజు జరిగినటువంటి చర్చ, ఆ రోజు బయటకు వచ్చినటువంటి అంశం. ఆ డాక్టర్ మరణం తర్వాత చాలా ప్రశ్నలు తల్లిదండ్రులు కూడా వేయడం జరిగింది. బట్ ఆ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. దేశాన్ని కదిలించినటువంటి ఈ అంశం ఇన్ని రోజుల తర్వాత ఒక తీర్పు వచ్చింది. ఆ నిందితుడికి ఆ దోషిగా తేల్చి మొన్న శనివారం రోజు ఈరోజు జీవిత ఖైదు విధించింది. బట్ అయినా ఈ అంశం పైన దేశం సంతృప్తి చెందినట్ట? ఇది ఒక్క తల్లిదండ్రులు సంతృప్తి చెందాల్సినటువంటి విషయం కాదు, లేదంటే లాయర్లు సంతృప్తి పడాల్సినటువంటి విషయం కాదు, డాక్టర్లు సంతృప్తి పడాల్సినటువంటి విషయం కాదు. పూర్తి దేశం మొత్తం ఈ విషయం పైన, ఈ తీర్పు పైన ఇంతకాలం ఎదురు చూసిన దానికి ప్రతిఫలం ఎలా ఉంది? కోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు, తల్లిదండ్రులు చేస్తున్నటువంటి మాటలు, అటు సంజయ్ రాయ్ చేసినటువంటి జడ్జితో సంజయ్ రాయ్ వాదించినటువంటి వాదనలు మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ప్రముఖ న్యాయవాది, అలాగే రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ బాలా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు 4 PM స్పెషల్ డ్రైవ్, స్పెషల్ డిబేట్. ముందుగా రామ్మోహన్ రావు గారు, సో చెప్పండి, దేశం మొత్తం ఎదురు చూసినటువంటి తీర్పు, సో ఈ తీర్పు ఈరోజు వచ్చింది. సో దీనిపైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పేరెంట్స్ వర్షన్ ఒకలా ఉంది, దోషిగా తేలి జీవిత ఖైదు పడ్డటువంటి సంజయ్ రాయ్ వర్షన్ ఒకలా ఉంది. సిబిఐ ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో కొంతమందిని తప్పించారు, ఒక్కరినే దీంట్లో పడేశారు అన్నది ఇంకొక అంశం దీంట్లో వినిపిస్తోంది. ఎట్లా చూస్తారు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు, బాలా గారికి నమస్కారం. ఇక్కడ ఆలస్యం కాకుండా న్యాయం ఉంది. కేవలం 5 ఆగస్టులో అయింది, 5 నెలలే. కానీ నేను ఏమంటే కోర్టులను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక కేసు ఇంత తొందరగా చేయడం మన భారతదేశ చరిత్రలో, భారత న్యాయ వ్యవస్థలో గొప్పతనం. ఒక్కరా నలుగురా అనే సంగతి నేను మొన్న రానుతుంది. నిన్న కాక మొన్న 18 నాడు ఈ కోర్టు తీర్పును వాయిదా వేస్తూ నేరం నిర్ధారణ అయింది చెప్తూ శిక్షను వాయిదా వేసి శిక్ష ఇవాళ పంపిస్తాను, శిక్ష ఇవాళ ప్రకటించారు. కనుక తనకున్న పరిధిలో జీవితకాల జీవిత ఖైదీగా శిక్ష అనుభవించాలని కోరింది. అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, తండ్రి ఏమో న్యాయం జరిగిందని మొక్కిండు,
తల్లి విభేదించింది. అంటే ఇందులో చాలా మంది ఉన్నారు, అందరు తప్పించుకపోయారు, ఒక్కడిని మిగిలించారు, సరైంది కదా అని ఆమె అన్నది. సరే, మన బయట వాదనలు చెల్లవు కనుక కోర్టులో ఇటుపక్క అటుపక్క న్యాయవాదులు మన వాదించడం, లేకుంటే సిబిఐ ఇటు పక్కన ప్రాసిక్యూషన్ వాదించడం చూసిన తర్వాతనే శిక్ష ఖరారైంది. దాని శిక్ష మీద మనం వ్యాఖ్యానించడం వీల్లేదు, కానీ శిక్ష మీద అప్పీల్ పోవచ్చు. కేవలం ఇది ఆరంభం మాత్రమే, కింది స్థాయిలో ఓ సెషన్ కోర్టు ఇచ్చిన శిక్ష మాత్రమే. కనుక సిబిఐ కూడా వాదించింది కదా, ఇందులో వేరే నిందితులు ఉన్నారు, మిగతా వాళ్ళకి శిక్ష పడాలని మీరన్న పాయింటే ఇప్పటిదాకా వాదనలోకి వచ్చింది. ఏమనంటే వేరే కణాలు చూస్తే ఆమె మీద, డాక్టర్ మెడికో మీద మనకు వేరే కణాలు రకరకాల చాలా మంది ఉన్నవి. మరి అది ఎందుకు రుజువు కాలేదు? మరి ఫోరెన్సిక్ నిపుణులు ఎందుకు రుజువు చేయలేదు? మనకి పోతే కోర్టులో ఎందుకు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చినా కూడా ఎందుకు రుజువు కాలేదు? మన దగ్గర శ్రీకాంత్ గారు విక్టిమారేజ్ లేదు మన దగ్గర. కేవలం మనకు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. విక్టిమారేజ్ ఉంటే నేను నేరం చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి మీద ఉంది. కానీ మన దగ్గర అట్లా కాదు, ప్రాసిక్యూషన్ షుడ్ ప్రూవ్ చేయాలి. కనుక ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ అంతవరకు ప్రూవ్ చేయగలిగింది కనుక అంతవరకే తీర్పు వచ్చింది. ఒకవేళ సిబిఐ తీర్పు నచ్చకపోతే, అంటే తల్లిదండ్రుల కోరిక మేరకు కానీ, ఇప్పుడు మనం పౌర సమాజం కూడా అంటున్న దాని మేరకు కానీ అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇమీడియట్ దాని మీద హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో మళ్ళీ వాదన జరుగుతాయి. అందుకని ఇది ఆరంభం మాత్రమే, అంతిమం కాదు అని నేను అంటున్నాను. ఒకవేళ కానీ శిక్ష పడ్డ సంజయ్ రాయ్ వెళ్ళొచ్చు, రేపు హైకోర్టుకు వెళ్తారా, ఇక్కడికి ఆగుతారా? మొత్తం మీద మాత్రం ఆయననే వెళ్ళొచ్చు శిక్ష పడ్డవాడు, లేదు ఈ శిక్ష సరిపోలేదు ఉరి శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఇటుపక్క సిబిఐ కూడా వెళ్ళొచ్చు. కనుక వేచి చూద్దాం. నేనేమంటున్నానంటే శిక్ష తగిందా కాదా అనకుండా సత్వర న్యాయం జరిగిందని నేను అంటున్నాను. ఇందులో చాలా మలుపులు జరిగింది కేసు. చాలా మంది నిజంగా పౌర సమాజం అంతా ఇన్వాల్వ్ అయింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేశారు. అక్కడ మన ఆర్జికర్ హాస్పిటల్లో కూడా దాదాపు 5-6 రోజులు అయితే పూర్తిగా నిరవధికంగా నిరసనలు జరిగినటువంటి ఇంత దాంట్లో ఏంటంటే పౌర సమాజము ఒత్తిడి కోర్టుల మీద పనిచేయదు. కోర్టులకు కావాల్సింది ఏంటంటే, నేను న్యాయవాదికి చెప్తున్నాను, బాలగారికి కూడా తెలుసు కనుక, అక్కడ ఏ ఎవిడెన్స్ ఉంది దాన్ని బట్టే చూస్తారు తప్ప మన పౌర సమాజం ఎంత ఒత్తిడి తెచ్చింది దాన్ని బట్టి శిక్షలు కూడా అక్కడ. కనుక నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర గురి శిక్ష చాలా అరుదైన సందర్భంలో వేస్తారు. అందుకనే యావజ్జీవ కారాగార పడే కేసు స్పష్టంగా ఇది పడ్డది. ఇంతవరకు సంతృప్తి పొందావా లేదా అనేది తల్లిదండ్రులు ఇష్టానుసారం ఉంటది కనుక సిబిఐ పైకి వెళ్తే అప్పీల్కి వెళ్ళొచ్చు. లేదు ఈ శిక్ష ఎక్కువ ఉండదు, నాకు ఇప్పటికే నేను కాదు నన్ను బలి చేశారంటున్న సంజయ్ రాయ్ వెళ్ళొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఈ 5 నెలల లోపటి శిక్ష పడ్డ మాత్రం మనం అభినందించాలి, న్యాయ వ్యవస్థను అభినందించాలి. ఇంతకుముందు మొన్న 62 ఏళ్ల కేసులో మన తీర్పు చెప్తూ న్యాయమూర్తి కళ్ళీలు పెట్టుకున్నాడు. 52 ఏళ్ళు అయింది, 52 ఏళ్ల కేసు నేను వాళ్ళ పరిష్కరించిన. న్యాయ వ్యవస్థ ఇంత నత్తనడక జరుగుతున్న కాలంలో ఇది ఒక శుభసూచిక అంటున్నాడు, మంచిది అంటున్నాడు. ఇంత తొందరగా 4-5 నెలల్లో క్రిమినల్ కేసును పరిష్కరించడం, ముఖ్యంగా అత్యాచారం కేసు, హత్య అట్లాగే అత్యాచారం 2 జరిగిన కేసు కనుక న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను.